జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మనం గురు వ్యవస్థను గురించి, గురువులను గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. మరొకసారి చెప్తున్నాను, జీవితం అనేది రైలు ప్రయాణం లాంటిది. రైలు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఎంతో మంది రైల్లోకి ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. అంతిమంగా ఆ ప్రయాణం ఆగిపోతుంది. ఎక్కడ? అనుకున్నటువంటి గమ్యాన్ని చేరిన తర్వాత ఆగిపోతుంది. ఆ ప్రయాణం ఆగిపోతుంది, పరిసమాప్తం అవుతుంది. ఈ ప్రయాణంలో ఎంతోమంది కలుస్తూ ఉంటారు, ఎంతమంది దూరం అవుతూ ఉంటారు. జీవిత ప్రయాణంలో ఎంతోమంది కలుస్తూ ఉంటారు, ఎంతోమంది విడిపోతూ ఉంటారు. ఒక విషయం చెప్పండి, కలవటము తాత్కాలికమే, విడిపోవటం కూడా తాత్కాలికమే, శాశ్వతం కానే కాదు. ఒక వ్యక్తి కలిశాడు అనుకోండి, మీకు శక్తి వచ్చింది అనుకుంటారు. ఒక వ్యక్తి దూరం అయ్యాడు అనుకోండి, శక్తిని కోల్పోయాము అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఒక వ్యక్తి వలన మనకు శక్తి రాదు, ఒక వ్యక్తి వలన మనకు శక్తి పోదు. మనకు స్వశక్తి ఉంటే చాలు. స్వశక్తి లేనప్పుడే మనం ఇతరుల శక్తి మీద ఆధారపడుతూ ఉంటాం. భారతదేశం అందరూ భగవంతుని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారంటే, స్వశక్తి లేనటువంటి వ్యక్తులే భగవంతుడి శక్తి కోసం ఆరాటపడుతున్నారు. స్వశక్తి ఉంటే భగవంతుడి యొక్క శక్తి అవసరం లేదు కదా. అందున ఆధ్యాత్మిక మార్గంలో కీలకమైనటువంటి అంశం ఏమిటి? నేను ఎవరు అనే దానికి సమాధానాన్ని పొందటమే కదా. నేను ఎవరంటే సమాధానం ఏమిటి? నేను భగవంతుడను. భగవంతుడికి అనంతమైనటువంటి శక్తి ఉంటుంది కదా. సమస్యలు ఉండవు కదా, జబ్బులు ఉండవు కదా, మానసిక ఒత్తిడి ఉండదు కదా, ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు కదా, ఎవరికి భారం కాదు కదా, ఎవరి చేత మోయించుకునే అవసరం ఉండదు కదా, సర్వ స్వతంత్రంగా జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది కదా. అయితే మనిషి ఎక్కడున్నాడు ఇప్పుడు? వ్యవస్థలో ఉన్నాడు. ఏమిటా వ్యవస్థ? సామూహిక వ్యవస్థ, సంఘ జీవనం. మరి వ్యవస్థలో ఉన్నప్పుడు, వ్యాపార లావాదేవీలు ఉన్నప్పుడు, భౌతికపరమైన సంబంధాలు ఉన్నప్పుడు, మానసికమైనటువంటి అనుబంధాలు ఉన్నప్పుడు, మనిషి వందల వేల లక్షల మందితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు కదా. రైలు ప్రయాణంలో కొంతమంది ఎక్కుతున్నారు, మరి కొంతమంది దిగిపోతున్నారు. మీది ఒక ప్రయాణమే కదా. ఒక వ్యక్తి ఎక్కాడు, నీ పక్కన కూర్చున్నాడు. కొద్దిసేపటికి అతను దిగిపోతాడు, లేదా నువ్వైనా దిగిపోతావు, లేదు గమ్యం చేరిన తర్వాత ఇద్దరు దిగిపోతారు. అయితే ఈ జీవిత ప్రయాణంలో కొంతమంది ద్వారా మనకి అనుభూతి కలుగుతుంది, స్ఫూర్తి కలుగుతుంది. మరి కొంతమంది ద్వారా అలజడి కలుగుతుంది, అసంతృప్తి కలుగుతుంది, ఆవేశం కలుగుతుంది. అందున వ్యవసాయ విప్లవం, పారిశ్రామిక విప్లవం, సమాచార విప్లవం తారాస్థాయిలో ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో సమాచారం టన్నుల కొద్ది లోపలికి వస్తూ ఉంది. సమాచారం బయటికి వెళుతూ ఉంది. సమాచారం అంటే ఏమిటి? అది వ్యక్తులకు సంబంధించింది కావచ్చు, సంఘటనలు కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ప్రణాళికలు కావచ్చు, మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, అవన్నీ కూడా నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక మూల ఏదైనా చిన్న సంఘటన జరిగితే అది కొద్ది నిమిషాల్లోనే ప్రపంచవ్యాప్తం అవుతుంది కదా. వీటన్నిటి వల్ల ఏమవుతుంది? కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది.
సమాచారం విపరీతంగా అందుతుంది. ఈ సమాచారంలో నెగటివ్ సమాచారం తొందరగా ఎక్కువగా అందుతుంది, పాజిటివ్ సమాచారం తక్కువగా అందుతుంది. ఇప్పుడు చెప్పండి, నెగటివ్ సమాచారం లోపలికి ప్రవేశించింది అనుకోండి, నీ సూక్ష్మ ప్రపంచం ఏమవుతుంది? నీ సూక్ష్మ శరీరం ఏమవుతుంది? తప్పనిసరిగా కలుషితం అవుతుంది. సూక్ష్మ శరీరం కలుషితమైందనుకోండి, స్థూల శరీరం ఏమవుతుంది? కలుషితం అవుతుంది కదా. సూక్ష్మ శరీరం యొక్క ప్రతిరూపమే స్థూల శరీరం, స్థూల శరీరం యొక్క ప్రతిబింబమే సూక్ష్మ శరీరం. ఏమవుతుంది? ఆ సూక్ష్మ ప్రపంచంలో చెడు సంస్కారాలు కానీ, చెడు ఆలోచనలు కానీ, చెడు సమాచారం కానీ, చెడు వార్తలు కానీ, చెడు వాసన బీజాలు కానీ ప్రవేశిస్తూ ఉన్నాయి అనుకోండి, అంతరంగం ఏమవుతుంది? కలుషితం అవుతుంది కదా. అలాగే ఏ వ్యక్తి ఒంటరిగా జీవించే అవకాశం లేదు. సామూహిక జీవనం అనేది సర్వసాధారణమైంది, అవసరమైంది. దాని నుంచి బయటపడే అవకాశమే లేదు. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు అనేక మంది వ్యక్తులతో మనం కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళ ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన మీద ఉంటుంది కదా. ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉండొచ్చు. ఒక వ్యక్తి మనల్ని నష్టపరిచి వెళ్ళిపోయాడు అనుకోండి, కష్టపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ సంస్కారం లోపల ఉంది కదా, అది పదే పదే గుర్తుకొస్తుంది కదా. గుర్తుకొచ్చినప్పుడు మానసిక మట్టం నుండి శక్తి విపరీతంగా హరించుకుపోతుంది కదా. ఎప్పుడైతే శక్తి హరించుకుపోతుందో శరీరం బలహీనపడుతుంది కదా. శరీరం బలహీనపడితే రుగ్మతలు సంభవించే అవకాశం ఉంటుంది కదా. రుగ్మతలు సంభవిస్తే జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. జీవిత కార్యక్రమం మిగిలుండగానే జీవితాన్ని పరిసమాప్తం చేసేటట్లయితే ఆ మిగిలిన కార్యక్రమం ఏమవుతుంది? తప్పనిసరిగా నెరవేరాలి కదా. ఎలా నెరవేరుతుంది? మరొక శరీరం ద్వారా నెరవేరుతుంది. ఇదే సీక్రెట్ ఆఫ్ లైఫ్ అంటే. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. జీవిత ప్రయాణంలో, జీవిత గమనంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, బాధలు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు, హింసలు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సంఘటనలు, సన్నివేశాలు లోపలికి ప్రవేశిస్తున్నాయి. ప్రవేశించినప్పుడు ఏమవుతుంది? అవి లోతుగా రికార్డ్ అయ్యాయి, పదే పదే గుర్తుకొస్తూ ఉన్నాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది, జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది, నిర్ణయాలు సరిగా ఉండవు, సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అప్పుడు జీవితం ప్రమాదకరంగా మారుతుంది కదా. ఇక చెప్పండి, మనిషి ఎక్కడ దెబ్బతింటున్నాడు? అందరూ కలిసి సామూహిక సంఘ జీవనాన్ని ఏర్పరచుకోవటం ద్వారా ఐకమత్యం తగ్గిపోతుంది, విభేదాలు పెరుగుతున్నాయి. ఎందువలన? మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని నెరవేర్చుకునేటటువంటి ఆలోచన విధానం తగ్గిపోయింది. భౌతిక అవసరాల కోసం అందరూ పరుగులు పెడుతున్నారు. భౌతిక అవసరాలు తీరకపోతే అసంతృప్తి, అశాంతి తారాస్థాయికి చేరుతుంది. జీవితం సమూలంగా కుప్పగొలిపోతుంది. ఇప్పుడు చెప్పండి, సమాచారాన్ని అందించే ప్రతి వ్యక్తి గురువే కదా. ఉత్తమ సమాచారాన్ని అందించే వ్యక్తి గురువే. చెడు సమాచారాన్ని అందించేటటువంటి వ్యక్తి గురువే. ఉత్తమ సంస్కారాల వలన అనుభూతి కలుగుతుంది, చెడు సంస్కారాల వలన అసంతృప్తి, అశాంతి కలుగుతాయి.
ఇంకా ఆలోచించుకోండి. ఇది ఒక కోణంలో మనం చూసాం, కానీ లోతుగా విశ్లేషించుకుంటే, లోతుగా అధ్యయనం చేస్తే ఉత్తమ సంస్కారాల ప్రభావం మనిషి జీవితం మీద తక్కువగా ఉంటుంది. చెడు సంస్కారాల ప్రభావం తారాస్థాయిలో ఉంటుంది. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు సంభవించాయి అనుకోండి. అవి ఎందుకు సంభవించాయి? అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నాయి కాబట్టి అవి సంభవించాయి. అంటే ఆ చెడు సంస్కారాలు కరిగిపోవటం కోసం నువ్వు చేసేటటువంటి కార్యక్రమాల వల్ల అదనంగా కష్టాలు వస్తా ఉన్నాయి. ఆ కష్టాల వల్ల ఏమవుతుంది? నువ్వు శారీరకంగా, మానసికంగా బలహీనపడతావు. జీవితంలో వైఫల్యాలు విపరీతంగా చోటు చేసుకుంటాయి. కానీ ఒక విషయం చెప్పండి, జీవిత అనుభవం పెరుగుతుంది కదా. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు విపరీతంగా ఉన్నాయి అనుకోండి, వాటిని అధిగమించేటటువంటి మనోబలం పెరుగుతుంది కదా. మొదట్లో కష్టాలను తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు, తర్వాత కష్టాన్ని ఎదుర్కొనేటటువంటి మనోబలం ఉండొచ్చు కదా. ఉత్తమ సంస్కారాలు ఏర్పడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. చెడు సంస్కారాలే ఏర్పడాలి. ఆ చెడు సంస్కారాల ద్వారా మనిషి జీవిత అనుభవాన్ని పెంచుకుంటాడు. జీవిత అనుభవం పెరిగిందనుకోండి, మనిషి ఏ మార్గాన్ని ఎన్నుకుంటే జీవితం సద్వినియోగపడుతుందో, సార్థకం అవుతుందో ఆ మార్గాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది కదా. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. కాబట్టి గురువులంటే ఎవరు అనుకున్నారు? జీవిత అనుభవాన్ని పెంచే ప్రతి వ్యక్తి గురువే. సద్గురువు అంటే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు ఎదుర్కొని జీవిత అనుభవాన్ని పొంది ఆ జీవిత అనుభవాన్ని ప్రపంచానికి అందించేటటువంటి వ్యక్తి సద్గురు. కష్టాలు పడకపోతే చెడు సంస్కారాలు పోవు కదా. చెడు సంస్కారాలు తొలగిపోతేనే కదా అతనికి అనుభవం పెరిగేది. అనుభవం పెరిగితే కదా అతను అందరికీ అనుభవ సారాంశాన్ని తెలియజేసేది. కాబట్టి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే, చెడు సంస్కారాలు ఉన్నాయి, కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ ఉన్నాయి. కానీ అదే సమయంలో లోపల నుంచి శక్తి విపరీతంగా పెరుగుతుంది. అంతరంగం నుండి శక్తి లావాలాగా ఉప్పొంగుతుంది. అంతరంగం నుండి శక్తి లావాలాగా ఉప్పొంగుతుంది. ఎప్పుడైతే శక్తి పెరుగుతూ ఉంటుందో ఆ కష్టాన్ని ఎదుర్కొనేటటువంటి మనోబలం పెరుగుతుంది కదా. నేను ఒక మాట చెప్తున్నాను, మిత్రుడి ద్వారా నీకు తాత్కాలికంగా అనుభూతి కలుగుతుంది, కానీ శత్రువు ద్వారా నీకు అపారమైనటువంటి అనుభవం వస్తుంది. శత్రువు కూడా ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. ఆ శత్రువును మీరు అధిగమించగలగాలి. రాముడు గొప్పవాడయ్యాడంటే అందుకు మూల కారణం రావణుడు మేరు పర్వతం లాంటి శత్రువే కదా. మేరు పర్వతాన్ని కూల్చేశాడు కాబట్టే రాముడు ప్రజల చేత, ప్రపంచం చేత పూజింపబడుతున్నాడు. కాబట్టి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు అన్నీ కూడా మనిషికి వరాలే తప్ప శాపాలు కాదు. ఒక మాట చెప్పిన, సమాజమే నీ గురువు. ఎంతో మంది వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు.
కొంతమంది అనుభూతిని కలిగించి వెళ్ళిపోతారు, కొంతమంది అసంతృప్తిని రగిలించి వెళ్ళిపోతారు. అసంతృప్తి వల్ల అంతరంగం నుండి విపరీతంగా శక్తి పెరుగుతుంది. బలమైన శత్రువు ఉంటే ఏ వ్యక్తి అయినా బాగా ఎదుగుతాడు. కాబట్టి కష్టాలు, నష్టాలు, బాధలన్నీ కూడా ఎప్పుడు వస్తూ ఉండాలి. వాటిని అధిగమించగలగాలి. అందరూ చేసే పొరపాటు ఏమిటంటే వాటిని అధిగమించడం కోసం భగవంతుని ఆశ్రయిస్తారు. అది తప్పు మాత్రం కాదు, కానీ శాశ్వత పరిష్కారం కాదు కదా. నీ సమస్యలకి మూల కారణం నీ అంతరంగంలోనే ఉంది. నీ సమస్యలకు పరిష్కారం కూడా నీ అంతరంగంలోనే ఉంది. ఎప్పుడైతే మూల కారణం అంతరంగంలో ఉండి పరిష్కారం కోసం భగవంతుడి దగ్గరికి వెళతావో అక్కడే నీ పర్సనాలిటీ దెబ్బతిన్నది. కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా రావాలి. అదే సమయంలో, అదే స్థానంలో వాటిని అధిగమించేటటువంటి మనోబలం కూడా ఉంటుంది కదా. పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ అంత ఉంటుంది, నెగిటివ్ ఎంత ఉంటుందో పాజిటివ్ అంత ఉంటుంది. పాజిటివ్లో తప్పనిసరిగా నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్లో తప్పనిసరిగా పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ జరుగుతుంది అనుకోండి, సంభవిస్తుంది అనుకోండి, దాని పక్కనే పాజిటివ్ ఉంది. జ్ఞాని దాన్ని గుర్తిస్తాడు. అజ్ఞాని చెడు కర్మ ఫలం అనుకొని బాధలు పడుతూ, వాపోతూ, ఇతరులకు చెప్పుకొని సానుభూతిని పొందుతూ ఉంటాడు. కాబట్టి గురువులు ఎక్కడున్నారు? నిన్ను కష్టపెట్టే వ్యక్తి, నష్టపెట్టే వ్యక్తి, బాధ పెట్టే వ్యక్తి, హింసించే వ్యక్తి, మోసం చేసే వ్యక్తులు అందరూ నీ గురువులే. వాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా నీ మీద ప్రయోగించారో నీలో నిద్రపోతున్నటువంటి ఆ శక్తి విపరీతంగా లావాలా గుప్పొంగుతుంది. వాటికి భయపడకూడదు, తప్పించుకోకూడదు, దేవుడి కోసం అన్వేషణ చేయకూడదు. ఆ దేవుడు లోపలే ఉన్నాడు కదా, ఆ దేవుడు నీ అంతరంగంలోనే ఉన్నాడు కదా. అంతరంగంలో దేవుడు ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలో దేవుడిని ఎత్తుకోవాల్సిన అవసరం ఏంటి? ఆలోచించండి. కాబట్టి జీవిత ప్రయాణంలో ఏ వ్యక్తి వల్ల నీకు నష్టం కలగలేదు. అనుభూతిని కలిగించినటువంటి వ్యక్తి వల్ల నీకు ఎంతో కొంత మంచి జరిగింది. కష్టాన్ని, నష్టాన్ని, బాధని కలిగించినటువంటి వ్యక్తి వల్ల నీకు అనుభవం వచ్చింది. ఇద్దరు నీకు మేలు చేశారు, కానీ మిత్రుడి కన్నా శత్రువు ఎక్కువ మేలు చేస్తాడు. లాభం కన్నా నష్టం చాలా అవసరం. జీవిత అనుభవం పెరుగుతుంది. కాబట్టి అందరూ ఆలోచించుకోండి. మనం ఏమనుకుంటున్నామంటే గురువులు ప్రత్యేకంగా ఉన్నారు అనుకుంటున్నాం. ఎంత పొరపాటు చేశాం, ఎంత నష్టపోయాం. అంతరంగంలో గురువు ఉన్నప్పుడు ఆ గురువు కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు పెట్టాల్సిన అవసరం ఏంటి? అంతరంగాన్ని విస్మరించి జేబులో పెన్ను పెట్టుకుని పెన్ను మర్చిపోయి ఆ పెన్ను కోసం ఊరంతా తిరుగుతూ ఉంటే అందరూ ఏమనుకుంటారు? మతి భ్రమించింది అనుకుంటారు కదా, పిచ్చివాడు అనుకుంటారు కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం ఎంత వక్రీకరించబడిందో మీరు ఒకసారి అంచనా వేయండి. అనుభవించినటువంటి వ్యక్తి అందించేది ఏదైనా సత్యం అవుతుంది. కేవలం పురాణ కాలక్షేపంతో కొన్ని ప్రవచనాలు చెప్తే వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే తాత్కాలికంగా అనుభూతి కలుగుద్ది, కానీ అడుగున్నటువంటి చెడు సంస్కారం తొలగిపోద్ది కదా. అనుభవం ద్వారా సంస్కారం తొలగిపోద్ది, కానీ మాటల ద్వారా తొలగిపోద్ది కదా. కాబట్టి బిడ్డలారా, ఆ దిశగా మీ ప్రయాణాన్ని సాగించండి, సత్ఫలితాన్ని పొందండి. ఇదే నా సలహా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.